మంచి మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ చెవాకులు అవాకులు పరిచి తన మీద అన్ని చిన్న చిన్న కార్గాలు పెట్టడం అని, ఫోటో లేకపోవడం అని, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మళ్ళా హత్య ప్రయత్నం చేస్తాడు అనేది పెట్టడం అది మరీ దారుణం. తనకు ఆ చిన్న చిన్న విషయాలు, అటువంటి చిచ్చర విషయాలు రావు. గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయిండు. గతం నుంచి కూడా లీడర్గా ప్రజాసేవకులకు అంకితమైండు. అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఆయనకు ఇటువంటి చెడు ఆలోచనలు రావు. అటువంటి కార్యక్రమాలు అనడము మన పార్టీలో ధర్మం కాదు. కాకపోతే అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, వాస్తవం కాదనడం లేదు. కానీ ఎప్పుడు వచ్చినా కానీ మీ నాయకులము మేము ఇది అది అని చెప్పుకుంటూ పోవడే తప్ప ఒక దగ్గరికి పోయి పట్టుబట్టి ఒక నాయకత్వానికి లక్షణాలు పెట్టుకొని ఒక టికెట్ తెచ్చుకొని ఒక పార్టీ అధ్యక్షుడు కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా ఇదివరకు తెచ్చుకునే గతంలో మీరు ఉన్న అసంతృప్తి నాయకులు ఎవరిని చేయనీయకుండా, స్థానికుని ఎదగనీయకుండా వేరే బయట నాయకులకు మద్దతు కోరుకుంటూ స్థానిక నాయకులను కించపరుస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అటువంటి అన్ని మానుకొని అందరం కలిసికట్టుగా పనిపోయే ఆలోచనకు రాదు తప్ప ఈ అవాకులు జవాకులు వాడుకుంటూ ఇంకా దూరమై పార్టీని నాశనం చేసి మన జనగాం కాన్ఫరెన్స్ స్థానికుల్ని ఎవరు కానీ దూరం పెట్టకుండా ఒక నాయకుడు ఎదుగుతూ ఉంటే మనం ఇలా చిన్న చిన్న అంతరాయతోటి ఇలా ఒక మంత్రి స్థాయి నాయకులు కోల్పోయిన మన జనగాం డెవలప్మెంట్ ఆగిపోతుంది. మనకు గవర్నమెంట్ ఆస్తులు వచ్చాడు ఉన్నాయి, దాంట్లో ఒక ఫ్యాక్టరీ పడేసే నాయకుని ఇదివరకు గుర్తిస్తలేరు. ఏమున్నా నాకు నీకు అని కాకులు తిప్పిన ఇస్తారులాగా చేస్తాను. కాబట్టి దయచేసి అది మానుకోవాలి. అక్కడ మీదున్న అధిష్టానం కూడా వర్గానికి సపోర్ట్ చేయొద్దు. వాళ్ళకి చేతనైతే కూర్చుండబెట్టి ఇద్దరిని కలిపి మాట్లాడాలి తప్ప ఈ అవాకులు చెవాకులు పెట్టించి ఏరియానంతా అగ్గిపూర్తి చేసే అటువంటి కార్యక్రమాలు చేయవద్దు. అదే కార్యక్రమం ఒక నియోజకవర్గంలో కాదు, మండలాలకు కూడా చిన్న చిన్న నాయకులు వీళ్ళు నాయకుల స్థాయి తెలియకుండా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి. 1-2 సార్లు చూసినాం కూడా అదేవిధంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఒక పార్టీని అభివృద్ధి పోవాలి. ఇప్పుడు మనకు గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అవి మనకు మొన్న ఎంత తెలివికొల్లడైతే గతంలో 7 నెలలు కాలేదు 35,000 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చి మన ఏరియా మొత్తం డెవలప్మెంట్ చేసిండు. ఆయన గతంలో కూడా ప్రాజెక్టులు చేసిన అనుభవం ఉన్నది, రోడ్లు చేసిన అనుభవం ఉన్నది. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉన్న ఆయనను మనం ఇటువంటి ఫస్ట్ పట్టించే మాటలు పెట్టి బదనం చేయొద్దు. దయచేసి అటువంటి మానుకొని దగ్గరయ్యే మార్గాన్ని ఎంచుకోవాలి, దగ్గరయ్యే కార్యక్రమాలు చేయాలి తప్ప దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దు. ఈ మండలంలో కూడా నాయకులను కించపరిచినట్టు మాట్లాడితే తగిన చర్యలు కూడా జరుగుతాయి. వాళ్ళకు కూడా ఆలోచించుకొని మెదలాలనవలసిందిగా కోరుకుంటూ జై కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.